మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో ఈ రోజు జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశం సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు 2026 జనవరి ఫిబ్రవరి జీతాలు చెల్లించకపోవడానికి నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ పాలకవర్గం నుంచి చైర్పర్సన్ కి పి ఈశ్వరమ్మ మరియు వైస్ చైర్మన్లను అప్పలనాయుడు మరియు కౌన్సిలర్ నిరసన తెలియజేస్తున్న కార్మికులతో పాటు మెట్లపైనే వారు కూర్చుని కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి రావాల్సిన సర్చార్జీ కోటా నిధులొస్తే సుమారు 70 లక్షలు జరుగుతుందని, తెప్పించడంలో అటువంటి మంత్రి గారు మరియు అధికారులు పూర్తిగా విఫలం చెందారని, పాలకవర్గంగా మేము మద్దతు ఇస్తామన్న తేవకుండా మరోపక్క రెవెన్యూ సరిగ్గా వసూలు చేయకుండా కార్మికులను పస్తులతో ఉంచుతున్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కోశాధికారి రాముడు, మహిళా కన్వీనర్ ఇందు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రాష్ట్రంలోనే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మున్సిపాలిటీలు ఈరోజు సాలూరు మొదటి వరుసలో ఉంది. గడిచిన 6 నెలలుగా ప్రతి నెల ఈరోజు ఇక్కడ కార్మికులకు జీతాల సమస్య ఉంటుంది. కారణాలు ఏమైనా ఈరోజు రెవెన్యూ సరిగా రాలేదనే కారణంతో కార్మికుల ఆకలి బాధల్ని అటు ప్రభుత్వం ఇటు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల 2026 జనవరి నెల జీతం ఈ రోజుకి అందలేదు. ఫిబ్రవరి నెల జీతానికి ఈరోజు బడ్జెట్ లేదు. మార్చి నెల వచ్చింది. కానీ ఈరోజు ప్రభుత్వం దీనికి దారి చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఈరోజు పాలక వర్గానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తుంది, మీరు అచ్చే దిన్ అంటున్నారు. అచ్చే దిన్ అంటే ఇవేనా మంచి రోజులు? ఈ అచ్చే దిన్నే ఈరోజు కూటమి ప్రభుత్వం జబ్బలు తెరుస్తుంది. అలాగే జిల్లా మంత్రి గారు ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. ఈ రోజు సాలూరు మున్సిపాలిటీ ఈ దుస్థితిలో ఉంటే ఈ దుస్థితిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా, నిధులు తేకుండా ఈ దుస్థితి పోతుందా అని చెప్పేసి మున్సిపల్ యూనియన్ అడుగుతుంది. ఈ రోజు వెంటనే ప్రత్యేక నిధులు మీరు తెప్పించండి. ఈ రోజు పాలక వర్గం ఏది అనేది మీరు చూడకండి. ఈ రోజు మున్సిపాలిటీ 60,000 మంది జనాభాకి మురికి వదలగొడుతున్నటువంటి కార్మిక సమస్యలు మీరు పట్టించుకోకుండా ప్రజలకు సంక్షేమం అందుతుందా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు కార్మికులు రోడ్డుని పడుతున్నారు అంటే అటు అధికారులు, పాలక వర్గం, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు సరైనటువంటి నిధులు ఇవ్వడం లేదు. మీరు ఈ రోజు ఛార్జీలు వసూలు చేసి మున్సిపాలిటీలకు ఇవ్వలేనప్పుడు, నిధులు లేనప్పుడు ప్రత్యేక నిధులు తెప్పించాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీకి ఎంతో పూర్వభావం ఉంది. ఓ డంపింగ్ యార్డ్ని, ఓ డిఎంఏని తీసుకొచ్చి ఓ కమిషనర్ కూతురు వివాహం చేసినటువంటి చరిత్ర ఉన్న మున్సిపాలిటీని ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది సరైన విధానం కాదు. రానున్న కాలంలో దీనికి ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కార్మికులు చేసే పోరాటాలకి, భవిష్యత్తులో జరిగే ఆందోళనకి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కార్మికుల పస్తుల జీతాలు చెల్లించాలి. ఉన్న కార్మికుల మీద తీవ్రమైన పనిభారం ఉంది. 31వ తారీఖు, జనవరి 31వ తారీఖు ఆందోళన చేసి కార్మికులు ఖాళీలు భర్తీ చేయండి అంటే 4 కార్మికులకు పెట్టారు. ఈ రోజు వచ్చి కనీసం టేబుల్ పెట్టలేదు. ఆ టేబుల్ ఎజెండాని ఈ రోజు ఏం చేశారో చెప్పలేదు. అధికారులు స్పష్టమైన సమాధానం చెబితేనే పార్ట్పురం మన్యం జిల్లా సాలూరు కమిటీ ఈరోజు ఈ యొక్క కౌన్సిల్ మీటింగ్లో ధర్నా ఎందుకు చేస్తున్నామంటే, గత నెలలోనే మేము కౌన్సిల్ని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే బకాయి పడ్డ జీతాలు మాకు 2 నెలలుగా ఇవ్వలేదు. అందుకనిసే మా ఆకలి బాధల కోసం ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా పాలక వర్గాలు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, మా జీతాల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. ప్రతి నెల మాకు మొదటి వారంలోనే జీతాలు వేసేటట్టుగా చూడాలి. కానీ ప్రతి నెల వేయట్లేదు. ఏదో ఒక నెల పెండింగ్ ఉండిపోతుంది. ఒక నెల దాదాపు 2 నెలలు పెండింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ 2 నెలలు లేకపోతే మేము ఎలా జీవిస్తాం? అందుచేత ప్రతి నెల 1వ తారీఖున జీతాలు మాకు వేసేటట్టు చూడాలి. అలాగే ఇప్పుడు చనిపోయిన వారి కార్మిక కుటుంబాలు, రిటైర్ అవుతున్న కార్మిక కుటుంబాలు, వారికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు గత 30 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు మున్సిపాలిటీకి. ఆ సేవలు గుర్తించైనా వారు రిటైర్మెంట్ అయినప్పుడు బెనిఫిట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఆదుకోవాలనేసి వారి కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలి, అలాగే చనిపోయిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మాది కొంతమే కోరికలు కాదు, మా ఉద్యోగాలు మాకే ఇమ్మంటున్నాం. వాళ్ళకి ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళు దేని మీద ఆధారపడి బతుకుతారు? ప్రతి నెల ఆజీతం మీద బతికేవారు కదా, వాళ్ళకి గుర్తింపు ఉంది కదా ఎలాగ సేవలు చేశారనేసి. అందుచేత వారికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి. అలాగే పనిముట్లు విషయానికి వస్తే డంపర్ బిన్లు కానీ, పుష్కార్లు కానీ
పనిముట్లు కూడా ఇవ్వడం లేదు. మన సాలూరు మున్సిపాలిటీ పరిస్థితి అలా తయారైంది. గత 5 సంవత్సరాలు బట్టి మేము పనిముట్లు అడుగుతూ ఉన్నాము. డస్ట్బిన్లు కావచ్చు, అలాగే పుష్కార్లు కావచ్చు, ఇవేటి ఇవ్వట్లేదు. ఒక చీపురు కానీ, ఒక గమ్మెలు కానీ పనిముట్లు లేకపోతే వర్కలు ఏ విధంగా చేస్తారు? ఆ పుష్కార్లు తోస్తూ ఉంటే వీళ్ళు అరిగిపోయి కార్మికులు నానా వేతన బాధపడుతున్నారు, అనారోగ్య పాలైపోతున్నారు. ఒక లెక్క చెప్పాలంటే గుండెపోటులు రావడం, బ్యాక్ పెయిన్ రావడం, నడునొప్పులు రావడం. మాకు ఇచ్చిన జీతాలు చాలా తక్కువ జీతాలు, 21,000 వేతనం కాంట్రాక్ట్ ఆఫీసర్ కార్మికులు. దాంట్లో పిఎఫ్ యూఎస్ కట్టింపుని 18,000 దొరుకుతుంది. 18,000 అకౌంట్లో వేస్తున్నారు. అనారోగ్యం పాలైపోయేటప్పుడు ఎంత అవుతుంది ఆరోగ్యం పరంగా చూసుకుంటే? ఇప్పుడు అలాగే సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం లేదు మున్సిపల్ కార్మికులకు. ఈ సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు. అది కూడా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాలనేసి, తల్లి కొందనం కావచ్చు, ఏదైనా సరే ఏ పథకం ఇచ్చినా అమలు చేయాలనేసి ఈరోజు ఈ దండ సందర్భంగా మేము డిమాండ్ చేస్తామన్నాము. గతంలో మేము చేసి ఉన్నాము. కౌన్సిల్ మీటింగ్లో 37 తారీఖు జనవరి 31న పాలక వర్గాలు మున్సిపల్ అధికారులు మాట ఇచ్చారు. ఈ మాటను కూడా తప్పారు. మాకు జనవరి నా జీతం ఫిబ్రవరి 16 పడుతుంది అన్నారు, మాట ఇచ్చారు. అంచేత ఆ రోజు మేము దండ విరమించుకున్నాం. కానీ ఇప్పుడు 16 పోయి ఫిబ్రవరి 16 పోయి 20 తారీఖు వచ్చింది. ఈ నెల కూడా పూర్తి అయిపోయింది. మొత్తం 2 నెలలు. ఈ 2 నెలలు కూడా మార్చి మొదటి వారం లోపు వేస్తేనే మేము విధులకు హాజరవుతాం, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధమవుతానేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు తుపాకుల శంకర్రావు, నేను సాలూరు మున్సిపల్ వర్కర్స్కి అధ్యక్షుడిని.